నమస్తే ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం శ్రీ చౌదరి ఆర్ట్స్ షెడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి మనకు అడ్రస్ లక్ష్మీగూడ జల్పల్ రోడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క వినాయకుడి విగ్రహాలు అయితే మనకు చాలా చాలా బాగున్నాయి అనమాట. మొత్తం మన ముంబై స్టైల్లో ఉంటాయి అనమాట. ఒక్కొక్క డిజైన్స్, ఒక్కొక్క వినాయకుని బ్యాక్గ్రౌండ్స్ చాలా చాలా సూపర్ ఉన్నాయి అనమాట. అన్నీ యూనిక్ డిజైన్సే ఉన్నాయి. ఒక్కటి ఇట్లా బాగలేదు అని చెప్పడానికి పేరు పెట్టడం అనేది లేదనమాట. సో ఇంకా వర్క్ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇంకా మనకు 60 నుంచి 65 డేస్ వరకు అయితే మనకు టైం ఉంది కాబట్టి వర్క్ అయితే కొంచెం నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనకు కొన్ని డిజైన్స్ అయితే పర్టికులర్గా అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. మనం ఇక్కడ చూస్తున్న వినాయకుడు అయితే మొత్తం మన షిప్ లాగా ఉంటుంది. షిప్ పైన మన కూర్చున్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి. సో చాలా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కటి నంది పైన ఉన్నాయి, తర్వాత పికాక్ పైన ఉన్నాయి, తర్వాత బాతు పైన ఉన్నాయి. చాలా మోడల్స్లో ఉన్నాయి అన్నమాట. ఇంకా అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా వేరే డిజైన్స్ ఉన్నాయన్నమాట. మహాంకాళి లాగా ఒకటి, శివుని ఉగ్రరూపం ఒకటి, అలాగే మన లక్ష్మీ నరసింహస్వామి ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఇట్లా మొత్తం ఇట్లా వచ్చేటట్టు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. సో అలాగే మన ఖైరతాబాద్ గణేష్ వీడియోస్ కూడా అయితే రాబోతున్నాయి అనమాట. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ అనే మొత్తం ఆల్మోస్ట్ మన వినాయక్ షెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయకుడు తయారైనంత వరకు మొత్తం మన వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట. ఖైరతాబాద్ అయితే పర్టికులర్గా అయితే మనకు వస్తాయి అనమాట. డైలీ మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే మనకు ఖైరతాబాద్ గణేష్ నుంచి అయితే మనకు ప్రతి ఒక్కటైతే అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే మనకు ఆగస్ట్లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు అయితే ఇక్కడ మొత్తం ఇంకా వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఇంకా మేకింగ్ అయితే తయారు చేస్తున్నారు. ఇంకా వినాయకులు అయితే చాలా ఉన్నాయి తయారు చేసేవి కాబట్టి మనకు పెయింటింగ్ వచ్చేసి చాలా లేట్ అయితే కాబోతుంది. ఆగస్టు 1st లేదా 2nd వీక్ వరకు అయితే ఆల్మోస్ట్ తయారు చేసేది అయితే అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మనకు పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ.